పేదవారి కుటుంబంలో పుట్టిన అంబేద్కరుడా పేదవారి కుటుంబంలో పుట్టిన మహనీయుడా, పేదవారి కుటుంబంలో పుట్టిన మట్టిలో మాణిక్యమా, నీ మాణిక్య వీరుడు. దళితుల కుటుంబాల్లో పుట్టిన పులిబిడ్డ అంబేద్కరుడు. అంబేద్కర్ అందుకో నీకు వందనాలు. భారతదేశ జాతి పితగా కొనియాడే అంబేద్కరుడా నీవు భారత రాజ్యాంగాన్ని మా కొరకు రాసావు అయ్యా అంబేద్కరుడా. పేదవారి కుటుంబాలలో వెలుగును నింపిన అంబేద్కరుడా మా బతుకుల కోసం నీ జీవితాన్ని దారబోసిన అంబేద్కరుడా నెమల జాతిల కోసం మా కొరకు నీ చదువు కోసమే నువ్వు మా కొరకు చదివావయ్యా. మా జాతి ముఖ్యమని అన్ని చెప్పావు నీవు. బరోడా మహారాజు సహాయంతో విదేశాలు చదువుకున్న మహనీయుడా అంబేద్కరుడా నీకు పాదావి వందనాలయ్యా. అంబేద్కరుడా మా యువ పురుషుడు నువ్వే మా అంబేద్కరుడా. పేదవారిలో వెలిగించే చదువును మా కొరకు చదువుకోమని చెప్పిన అంబేద్కరుడా. రాజకీయాలలో సభల్లోని నువ్వు రాసిన రాజ్యాంగం మా కొరకు కల్పించే హక్కులను మా కొరకు నువ్వు ఇచ్చావు అంబేద్కరుడా నీవే ఆస్తిలో హక్కును కల్పించి దేవాలయాల్లో నువ్వు రానియలెప్పుడు నువ్వే మా కొరకు పోరాడిన అంబేద్కరుడా. మా కొరకు అంబేద్కరుడా మా కొరకు నువ్వే నిలబడిన అంబేద్కరుడా. అందుకో అంబేద్కరుడా జాతిని మోపమున చేసిన జాతి రోజులలో నుండి నువ్వు మా కొరకు చీల్చి పుట్టినావు అంబేద్కరుడా. బుద్ధుడు జ్యోతిరా పూలే ఆదర్శంగా నిలిపించి అంటతనాన్ని నిర్మూలించే నాయకుడువా అంబేద్కరుడా నీవే మా కొరకు పుట్టినవయ్యా. ఎందరో మహానుభావులు ఆదర్శవంతుడు అంబేద్కరా భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించావు. అలాగే రాజ్యసభలో అసెంబ్లీ పార్లమెంటులో నీ మాట లేకుండా నీ పాట లేకుండా నీ చూపు లేకుండా ఏ ప్రసంగంలో నీ మాట లేకుండా నువ్వే నిలబడిన దళిత పులి అంబేద్కరుడా వందనమయ్యా నీకు.